హాయ్ ఫ్రెండ్స్, హిందూ దేవాలయాల ప్రత్యేకత ఈ ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచంలో చాలా చోట్ల అద్భుతమైన హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అందులో ముఖ్యంగా కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అందులో ఒకటి ఢాకేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. ఇది చాలా ప్రాచీనమైన అలాగే చాలా ఫేమస్ దుర్గామాత టెంపుల్. ఈ టెంపుల్లో దుర్గామాతకు చాలా గ్రాండ్గా పూజలు చేస్తారు. అంతేకాకుండా దుర్గామాతతో పాటు కలిపి ఇక్కడ ఒకే శివలింగానికి పూజలు కూడా చేస్తారు. ఈ టెంపుల్ని నేషనల్ టెంపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ బంగ్లాదేశ్ సంస్కృతి సంప్రదాయాలకు మరింత మెరుగుదిద్దుతుంది. అందుకే ఢాకా దేవత అని, ఢాకేశ్వరి అని కూడా ఈ టెంపుల్ని పిలుస్తారు. ఢాకేశ్వరి టెంపుల్ని చూస్తే బెంగాల్ కల్చర్ ఉట్టిపడుతుంది. ఈ టెంపుల్ ముఖ్య ద్వారం ఎంతో అందంగా ఉంటుంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ముఖ్యమైంది దేవీమాత ప్రతిమ ఎంతో అందంగా విభిన్నంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఈ టెంపుల్ బయట రకరకాల షాపులుంటాయి. ఇక్కడ బెంగాలీ హస్తకళ, బెంగాలీ వంటకాలు, రకరకాల సామాగ్రి అందుబాటులో ఉంటాయి. ఎవరు ఈ టెంపుల్ని సందర్శించినా అక్కడ కనిపించే సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళని కట్టిపడేస్తాయి. ఇక నెక్స్ట్ చాంగునారాయణ్ మందిర్. ఈ టెంపుల్ నేపాల్ రాజధాని అయిన కాఠ్మండు నుంచి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిరంలో మహావిష్ణువుని కొలుస్తారు. ఇది సాంస్కృతిక సాంప్రదాయ ఆర్కిటెక్చర్ రూపాల్లో చాలా ఫేమస్. అంతేకాకుండా ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. దాదాపు 4వ శతాబ్దంలో ఈ టెంపుల్ని నిర్మించారు. ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతన మందిరాల్లో ఇది కూడా ఒకటి. ఈ మందిరం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. పురాణాల ప్రకారం మహావిష్ణువు ఇక్కడే మాన్దేవ్ అనే ఒక రాజుకి దర్శనమిచ్చాడు. పురాణాల ప్రకారం ఏం చెబుతారంటే, రాజా మాన్దేవ్ అడవిలో వేటాడి బాగా అలసిపోతాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చి సేద తీరుతాడు. అయితే ఆ రాజు ఒక విచిత్రమైన సంఘటన చూస్తాడు. అడవిలో దూరంగా ఒక ఆవు ఒక ప్రాంతానికి వచ్చి తనకు తానుగా పాలు విడిచి వెళ్ళిపోతుంది. అవును, అక్కడ అలా ఎందుకు చేసింది అనేది అతనికి అర్థం కాదు. ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ అప్పుడు అకస్మాత్తుగా ఒక మెరుపొచ్చి ఒక పెద్ద విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది. దాన్ని రాజు నేరుగా విష్ణుమూర్తి తన దగ్గరకు వచ్చినట్టు భావించి అక్కడ గుడి కడతాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్. ఇక నెక్స్ట్ వన్ మరియమ్మన్ మందిరం. ఇది వియత్నాంలో అతిపెద్ద నగరమైన హోచిమిన్లో ఉంది. దీన్ని 19వ శతాబ్దం చివర్లో ఇండియాలోని తమిళనాడు నుంచి వచ్చిన ఒక వ్యాపారి నిర్మించాడు. ఇది వియత్నాం గవర్నమెంట్ అండర్లో ఉన్న హిందూ టెంపుల్గా ప్రసిద్ధికెక్కింది. నిత్యం మరియమ్మన్ దేవత అక్కడ పూజలు అందుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా, పంటలు బాగా పండడానికి, కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లడానికి మరియమ్మన్ దేవత ఎంతో సహకరిస్తుందట. ఈ విగ్రహాన్ని వ్యాపారి అక్కడ ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ నిత్యం అక్కడ పూజలతో ఆ గుడి వెలుగొందుతూ ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళగానే పార్వతీదేవి, గణేశుడు, మురుగన్ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం రాజగోపురం దాదాపుగా 12 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లక్ష్మీదేవి, మురుగన్ విగ్రహాలతో పాటు పలు హిందూ దేవుళ్ల విగ్రహాలు అక్కడ దర్శనమిస్తాయి. ఇక ఆలయం బయట అయితే గోడలపై వివిధ మరియమ్మన్ విగ్రహాలు అట్రాక్టివ్గా ఉంటాయి. వీరిలో నటరాజు, శివుడు, బ్రహ్మ, విష్ణువు, కాళి, విరామశక్తి, సాముండి, తిరుమగల్, మగేశ్వరి, మీనాక్షి, వలంబగై, ఆండాళ్, కామాచి అమ్మన్, కారుమారి అమన్, శివగామి, మురుగన్ వంటి తదితర విగ్రహాలు కనిపిస్తాయి. ఇక తరువాత శ్రీ సనాతన హిందూ మందిర్, లండన్. ఈ మందిరాన్ని యూరోపియన్ హార్ట్ అని పిలుస్తారు. ఇది ఒక పురాతన ప్రసిద్ధి చెందిన మందిరం. ఈ మందిరం స్పెషాలిటీ ఏంటి అంటే, కేవలం దీన్ని రాళ్లతో నిర్మించారు. ఎక్కడా కూడా స్టీల్, ఐరన్, సిమెంట్ ఉపయోగించలేదు. ఈ మందిరం ప్రత్యేకమైన శిల్పకళకు ప్రసిద్ధి. దీంట్లో వివిధ రకాల డిజైన్స్ ఉంటాయి. ఈ ఆర్కిటెక్చర్ని చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఎందుకంటే ఒక చిన్న ప్రదేశం కూడా వదిలిపెట్టకుండా శిల్పకళలతో దాన్ని మొత్తం నింపేశారు. ఇది లండన్లో ఉండే హిందూ ప్రజల కోసం నిర్మించిన మందిరం. పూర్తిగా భారతీయ వాస్తు శిల్పి ప్రకారం నిర్మించారు. ఇది యూరోప్లోనే ప్రసిద్ధమైన మందిరంగా చెబుతారు. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్ సంస్కృతి ఈ మందిరంలో మనకు కనిపిస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ మన భారతదేశంలో దొరికే రాళ్లతోనే ఈ మందిరాన్ని నిర్మించారు. గోడలు, స్తంభాలు, తలుపులపై హిందూ దేవతల డిజైన్లు చెక్కబడి ఉంటాయి. అవి చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. ఇక్కడ నవరాత్రి, దీపావళి, శివరాత్రి, జన్మాష్టమి వంటివి హిందూ పండుగలుగా చెప్పుకునే గొప్ప గొప్ప వేడుకలకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇక తరువాత తనాహ్లాట్ మందిరం. ఈ మందిరం ఇండోనేషియాలోని బాలి ఐలాండ్లో ఉంది. ఇదొక రాళ్లతో నిర్మించిన మందిరం. అత్యంత పురాతనమైన దేవాలయం. ఈ టెంపుల్ టబానన్కు దక్షిణంగా దాదాపుగా 13 కిలోమీటర్లు, అలాగే డెన్వసన్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక పెద్ద ఆఫ్షోర్ రాయిపై నిర్మించిన మందిరం. తక్కువ ఆటుపోట్లో ఉన్న సమయంలో మాత్రమే ఇక్కడికి జనం వెళుతూ ఉంటారు. ఈ మందిరంలో ప్రధాన దేవుడు దేవాబారున లేదా బటరసెగర అని పిలుస్తారు. అంటే సముద్రుడన్నమాట. ఇక చరిత్ర ప్రకారం ఈ మందిరం 16వ శతాబ్దంలో డాంగ్ హయాంగ్ అనే వ్యక్తి నిర్మించినట్టు తెలుస్తోంది.
ఇతను హిందూ మతాన్ని చాలా బలంగా నమ్ముతాడు. అతను తన వ్యాపార దృష్ట్యా బాలి, లాంబాక్, సుంబావా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగేవాడు. అదే సమయంలో ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించాడని చెబుతారు. ఇది అత్యంత పురాతన కట్టడం. దీనివల్ల ఆ తర్వాత కాలంలో చాలా మరమ్మతులు ఎదుర్కొంది. 1980లో ఈ ఆలయ శిలాఫలకం కూలిపోయింది. అప్పుడు గుడి చాలా ప్రమాదకరంగా మారిందంటారు. అయితే జపాన్ ఇండోనేషియాకు $800 బిలియన్ డబ్బును అందించింది. అప్పుడు ఈ ఆలయానికి మరమ్మతులు చేయించింది. ఇండోనేషియాలో టూరిజం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇండోనేషియా వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా ఈ టెంపుల్ని దర్శించుకోకుండా తిరిగి వెళ్లరు.